హలో, వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా నుండి మీకు ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. కావున ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ముందుగా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గ్రూప్ 1, 2, 3, 4 ఏదైనా కానివ్వండి, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మొదటి పేపర్ అయినటువంటి అంటే దేనికైనా కామన్గా జిఎస్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది. ఆ పేపర్లో ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్టు పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించగలం అనేది ఇప్పుడు మనం మొదటిగా చూద్దాం. మొదటగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఎక్కువగా ఏ సబ్జెక్టులపైన ఫోకస్ చేయాలంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, రీజనింగ్, ప్రధానంగా ఈ 4 సబ్జెక్టుల పైన ఫోకస్ చేస్తే దాదాపుగా మనం 95 to 100 మార్క్స్ మనం చేయగలుగుతాం స్కోరు. మెయిన్ ప్రధానంగా అయితే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్పై అత్యధిక ప్రశ్నలు పడుతున్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ని, ఈ జాగ్రఫీ, సైన్సు, రీజనింగ్, ఈ 4ను జిఎస్ పేపర్లో మనము ప్రధానంగా వీటిపై మనం దృష్టి పెడితే అత్యధిక మార్కులు మిగతా అభ్యర్థుల కంటే మనం ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీటిపై ఫోకస్ చేయాలి. మొన్న ఇటీవల నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెంట్ అఫైర్స్ అదే జిఎస్ పేపర్లో కరెంట్ అఫైర్స్లో దాదాపు 30 to 35 మార్క్స్ వచ్చాయి. జాగ్రఫీ చూసినట్లయితే 20+20, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ కలిపి 20, రీజనింగ్ 25. ఈ రీజనింగ్ మాత్రం పక్కా 20 to 25 మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రధానంగా వీటిపైన మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఇవి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు, వీటికి సంబంధించినవి అడుగుతారు. ఇవి కూడా దాదాపు కరెంట్ అఫైర్స్లోనే, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి కరెంట్ అఫైర్స్లోనే మనకు అయిపోతాయి. కరెంట్ పాలిటీ కూడా అందులోనే కవర్ అవుతుంటాయి. కానీ ప్రధానంగా మనం ఈ 4 సబ్జెక్టులపైన ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది. జిఎస్ పేపర్లో మొదటి పేపర్లో వీటికి ఎందుకు ప్రాధాన్యత తగ్గిందంటే ఇప్పుడు గ్రూప్ 2కి 3కి సపరేట్గా గ్రూప్ 2కి 4 పేపర్స్ ఉంటాయి. ఎకనామీ సపరేటు, పాలిటీ, హిస్టరీ, సోషియాలజీ సపరేట్. కాబట్టి జిఎస్ పేపర్లో ఫస్ట్ పేపర్లో వాటి ప్రాధాన్యత అనేది తగ్గుతుంది. తర్వాత వాటికి 50-50 ఉంటాయి కాబట్టి వాటిది వేరే అన్నట్టు. ఇది జిఎస్ పేపర్లో కాబట్టి ఫస్ట్ పేపర్లో మాత్రం వీటిపై తక్కువ ఫోకస్ చేసి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్పుడు మనం అత్యధిక మార్క్స్లో సాధించగలుగుతాము.